ఆయన మనతో, మనము ఆయనతో మాట్లాడుకోవడానికి మాధ్యమం ఒకటి కావాల్సి వచ్చింది. ఆ మాధ్యమమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అందలి వాక్యం. రెండవది ప్రార్థన. ప్రార్థన కూడా దేవుని ఆత్మ మనతో మాట్లాడడానికి ఒక మాధ్యమం. ఎందుకంటే ప్రార్థనలో మోకాళ్ళు అయినప్పుడు ఏదో మనం అడగాల్సినవన్నీ అడిగేసి ఎప్పుడూ లేచి రాకూడదు. అది చాలామంది చేసే అతిపెద్ద తప్పు. ప్రార్థనకు వెళ్ళగానే ముందు మోకాళ్ళుని టపి 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 సంగతులన్నీ అప్పచెప్పేసి యాంత్రికంగా లేచి వచ్చేది అసలు సరైనటువంటి ప్రార్థనా జీవితం కాదు, అసలు భక్తే కాదు నా లెక్కలో. అంటే నీకేం పని పాట లేదు, మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, మేము ఎక్కడ కూర్చునేమి నీకే అంటారా? సరే, నేను ఒక మాట చెప్తాను. రాత్రి వేళ పెందలాడి పండుకో, తెల్లవారుజామున పెందలాడి లేచి మోకాళ్ళుని కాసేపు కనిపెట్టు. మనోనిదానం వచ్చిందాకా. మోకాళ్ళు ఉనగానే నీకు మనోనిదానం రాదు. మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అందుకని మోకాళ్ళుని వెంటనే మొదలు పెట్టడం కాకుండా కాస్త స్తుతిస్తా, ఒక పాట పాడుకుంటానో, లేకపోతే స్తోత్రం చెప్పుకుంటానో, లేకపోతే మౌనంగా ఆలోచనల గలిబిలంతా తొలగిపోయి కాస్త ప్రశాంతమైన మనసు. నీళ్లు కలకలైనప్పుడు అవి మళ్ళా తేరుకుని అడుగున ఉన్నది కనపడాలంటే ఆ కలకలైన నీళ్లు కాస్త తేరుకున్న దాకా మన ఓపిక పట్టాలి కదా. అట్లాగా మన